కమ్మర్పేట గ్రామం వేలేరు మండలం కేసర్ మా బాయికాడ కేసర్ ఉన్నది. డస్ట్ మొత్తం తోట్ల మామిడి తోట మీద పొలం మీద ఈ చెట్లు మొత్తం ఇక్కడ పత్తి చేను పెడితే పత్తి మీద అది పత్తి గింజలు పెట్టేటప్పుడు ఏరుకుందామన్నా మొత్తం డస్ట్ ఈ బావి మీద డస్టే మోటార్ పెడదామంటే ఈ డస్ట్ చేయబట్టి నాకు ఎలా అయినా కూడా పట్టించుకుంటే అక్కడికి పోయి ఆ కేసరు అందులోకి పోయి కూడా నేను ఆ సార్లు ఉన్నప్పుడు మొత్తం బంద్ చేయించాను. నేను బంద్ చేయమన్నప్పుడే బంద్ చేస్తాను. ఈ కేసరు చేయబట్టి డస్ట్ చేయబట్టి నేను పంటలు కూడా తీసుకుంటాను. ఇంత నష్టపోతాను, నేను వెయ్యిలో నష్టపోతాను. పంట మొత్తం వేసుకోకుండా నేను దున్నుడు కూడా దున్నుతలేను ఈ కేసరు చేయబట్టి, ఈ డస్ట్ చేయబట్టి. ఈ పెద్ద పెద్ద బాంబులు పెట్టి లేపుతాను, బండలు పడు. మరి అధికారులు ఏం చేస్తాను? ఇదంతా ఈ నష్టం ఇట్లా చేస్తా అంటే. జ్యోతి, నా పేరు కర్రె జ్యోతి. ఇప్పుడు నాకు ఈ డస్ట్ బంద్ కావాలి, క్రెషర్ బంద్ కావాలి. ఇక్కడ ఈ డస్ట్ మొత్తం నా చిలకల వారిని, నా మామిడి తోట మొత్తం కూడా మొత్తం ఏం లేకుండా రాలిపోయింది. మొత్తం ఈ డస్ట్ లేపి నా మొత్తం నా సరిత మొత్తం సర్వనాశనం. అటు మొక్కలు ఇంకా ఆ చిలకలకే నడిచిపోదాం అంటే బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి. ఈ పొల్యూషన్ అధికారులు మరి ఇది ఏ విధంగా ఇచ్చిరు వీళ్ళకు లైసెన్స్, పొల్యూషన్ లైసెన్స్? ఇదంతా ఏంది? ఈ పొల్యూషన్ ఏంది? ఇదంతా ఈ డస్ట్లో మేము ఏం చేయాలి? మా భార్యకి ఎలర్జీ వచ్చింది ఈ డస్ట్ చేయబట్టే. ఈ డస్ట్ చేయబట్టే ఎలర్జీ వచ్చింది. దానికి ఇంతవరకు తక్కువ అయితే లేదు. పంటలు కూడా మొత్తం నాకేమైతలేదు. ఈ సోరుప్పు పెట్టి ఆ బాంబులు పెట్టి ప్లాస్టిక్ చేసే వరకు అదంతా డస్ట్తో పంట మీద పడి మేము దాని మీద అది ఏ నిబంధనలకు నడుస్తుంది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం జరుగుతుందో మేము పై అధికారులకు తెలియజేస్తాము. తద్వారా వారు తీసుకునే చర్యలను మేము పరిగణలోకి తీసుకొని మేము ఏం చేయాలనో మేము ఆలోచించి గ్రామసభ ద్వారా తీర్మానం పంపిస్తూ దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ అనుమతి అయితే లేదు క్రెషర్కి. మరి వారి దగ్గర ఏమేమి అనుమతి పత్రాలు ఉన్నాయో వాళ్ళని తీసుకురమ్మని గ్రామ పంచాయతీ నుండి సంబంధిత అధికారి పంచాయతీ కార్యదర్శి గారు గతంలోనే నోటీస్ జారీ చేయడం జరిగింది. వారి దగ్గర నుండి ఇంతవరకు సమాధానం రాలేదు. కాబట్టి ఇంకో నోటీసు పంపించాలని కూడా మేము పాలకవర్గము తీర్మానం చేయడం జరిగింది. వారు కనుక ఈ నోటీసులకు స్పందించకపోతే పై అధికారుల చర్యలకు వారు బాధ్యులవుతారు. థ్యాంక్ యూ.